కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ ప్రజలను తన సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్న డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన పిఠాపురం మండలం మాధవాపురం గ్రామానికి చెందిన ఇద్దరు అనాథ చిన్నారులకు ఆయన ఆర్థికంగా అండగా నిలిచారు. తన జీతం నుంచి ప్రతి నెల ఒక్కో చిన్నారికి 5,000 రూపాయల చొప్పున మొత్తం 10,000ను నిరంతర ఆర్థిక సాయంగా అందించాలని నిర్ణయించారు. అలాగే ఆ చిన్నారులకు ఇళ్లు మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయగా వారి విద్యాభ్యాస బాధ్యతను జిల్లా కలెక్టర్కు అప్పగించారు. పిల్లల భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అక్కడ నుంచి బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ లోకల్ సత్తుపల్లి కూడా ఉంటుందండి. మరి అలా చనిపోయింది కదండి, ఇంకా అది మళ్ళీ ఇక్కడికి వచ్చారు. మరి అందగా కార్యక్రమం అయ్యి మరి స్వప్న, నేను ఎంపీడీఓ పిఠాపురం. నిన్న ఈ పిల్లలకు సంబంధించిన పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు అని వచ్చిన వీడియో ఆధారంగా అది మన గౌరవ శాసనసభ్యులు మరియు డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారి వరకు చేరడం, అక్కడి నుంచి మాకు కలెక్టర్ గారి ద్వారా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయండి. ఇమీడియట్ గా వాళ్ళని విజిట్ చేసి వాళ్ళకి పరిస్థితి ఏంటనే తెలుసుకుని రిపోర్ట్ చేయమని చెప్పారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన దాని ప్రకారం పేరెంట్స్ ఇద్దరు కూడా లేకపోవడం, వాళ్ళ గార్డియన్స్ కూడా ఎవరు డైరెక్ట్ గార్డియన్స్ ఎవరు కూడా వాళ్ళకి లేకపోవడం, సో వాళ్ళు చదువు, ఆ పాప ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంది అండ్ బాబు 8th క్లాస్ చదువుతున్నారని తెలిసింది. సో వాళ్ళ చదువుకి ఎటువంటి ఆటంకం జరగకుండా భరోసా ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు జిల్లా కలెక్టర్ గారు పూర్తి బాధ్యత తీసుకుంటామని తెలపడం జరిగింది. దానికోసం గ్రౌండ్ రిపోర్ట్ ఏంటనేది ఒకసారి తెలుసుకుని పాసిబుల్ వేస్ మనం ఏం చేయాలనేది చెప్పమని చెప్పారు. సో సార్ కి మేము ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ని ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము. కలెక్టర్ సార్ చెప్పింది ఏంటి అంటే, మనకి ఈ పిల్లలు ఇద్దరి సంరక్షణ నిమిత్తం ఇల్లు లేదు కాబట్టి సైట్ అనేది ఈ విలేజ్ లోనే విఆర్ఓ గారు ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఒక సైట్ ఇప్పిస్తామని చెప్పారు. అండ్ ఇంటి కన్స్ట్రక్షన్ సంబంధించి కూడా ఆ బాధ్యత కలెక్టర్ సార్ తీసుకుంటానని చెప్పారు. అండ్ వాళ్ళ చదువు అయితే ఇప్పుడు బాబు 8th లో ఉన్నాడు, పాప ఇంటర్మీడియట్ ఉంది. ఫర్దర్ గా పాప ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకుని ఏజ్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంతా చూసుకుని ఆ పాప చదువు నిమిత్తం కూడా ఏం చేయాలనేది కూడా అధికారులు తప్పకుండా దృష్టి సారించి కలెక్టర్ సార్ నోటీస్ లో పెట్టి పాప చదువు కూడా కంటిన్యూ చేసే విధంగా మేము చర్యలు. నా పేరు సత్య. ఇలా నేను తీసిన వీడియోతో చాలా వైరల్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి వరకు చేరింది. పవన్ కళ్యాణ్ గారు అందరినీ, ఆఫీసర్స్ ని, పార్టీ వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. చాలా మంది అయితే వచ్చి హెల్ప్ చేస్తాం అని చెప్పడం, మాట ఇచ్చారు. మాకు భవిష్యత్తుకి ఒక దారి తీస్తా అని చెప్పి మాట ఇచ్చారు. మా